హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి బెల్లంతో పరమాన్నం రెసిపీ అండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు పాలు విరగకుండా తిక్కుగా అవ్వకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను పర్ఫెక్ట్ కొలతలతో మీకు చూపించబోతున్నానండి. వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి. దీనికోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని 1 కప్పు రైస్ వేసుకోవాలి. ఈ రైస్ని 2 సార్లు వాష్ చేసుకోవాలి. తర్వాత 1 కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. తర్వాత 1 కప్పు పాలు వేసుకోవాలి. 2 కప్పుల నీళ్లు 1 కప్పు పాలు వేసుకొని ఈ విధంగా బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయే వరకు ఉంచి మూత తీసి చూద్దాం. చూడండి, రైస్ మనకి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ రైస్ని ఇలా గరిటెతో ఇలా మెత్తగా మ్యాష్ చేసుకుందాం. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోకి 4 కప్పుల పాలు వేసుకోవాలి. మనం ఇందులో ఎక్కువగా పాలు వేసుకోవడం వల్ల పరమాన్నం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీకు ఇన్ని పాలు అవైలబుల్లో లేకపోతే సగం పాలు సగం వాటర్ అయినా సరే వేసుకోవచ్చు. కానీ పాలతో చేసింది టేస్ట్ వేరండి, చాలా బాగుంటుంది. ఇలా 4 కప్పులు పాలు వేసుకున్న తర్వాత కొంచెం కన్సిస్టెన్సీ దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. రైస్ బాగా కలుపుకోవాలండి, కలిసేలాగా. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా పాలలో రైస్ ఇంకా ఉడికించుకోవడం వల్ల మనకి రైస్ ఇంకా సాఫ్ట్ అవుతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి, లేదంటే అడుగంటికి పోతుంది. సాధారణంగా పరమాన్నం చేసే వాళ్ళకి పాలు విరిగిపోతూ ఉంటాయి. ఈ విధంగా చేస్తే అస్సలు విరగవండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 2 నిమిషాలు ఆగి 1/4 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం ఇలా డైరెక్ట్గా అయినా సరే వేసుకోవచ్చు. మీకు ఇసుక కానీ ఉన్నట్టయితే ముందుగా 1/4 కప్పు బెల్లం తీసుకొని 1/4 కప్పు వాటర్ వేసుకొని కరిగించుకొని పక్కన పెట్టుకుంటే ఇలా డైరెక్ట్గా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఆ వేడికి బెల్లం పూర్తిగా కరిగిపోతుందండి. ఇప్పుడు నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. ఒక చిన్న గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి. జీడిపప్పు, అలాగే కొన్ని కొబ్బరి ముక్కలు, కొన్ని కిస్మిస్ వేస్తున్నాను. పరమాన్నంలో కొబ్బరి ముక్కలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పరమాన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతాయి. ఇప్పుడు పరమాన్నంలోకి మొత్తం యాడ్ చేసేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేయాలి. నేను ఇందులో యాలకుల పొడి వేయట్లేదండి. మీకు ఇష్టం ఉంటే యాలకుల పొడి 1/4 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకొని బాగా కలిసేలా కలుపుకుంటే పరమాన్నం రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు దేవి నవరాత్రులు స్టార్ట్ అయిపోయినాయి కదండి. మొదటి రోజు ఈ పరమాన్నం చేసి పెట్టాలి. అందుకని చెప్పి ఇది ఈరోజు చేశానన్నమాట. చాలా బాగా వచ్చిందండి. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో కొలతలతో మీకు చూపించాను. ఈ విధంగా చేస్తే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.